హలో అందరికీ. అందరెలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'ది వయ్యారి టెల్స్'. నేను మీ వైషు. సో, ఇవాళైతే ఇండోర్ డే 2 వ్లాగ్ చూయించబోతున్నా. పాత వ్లాగ్‌లో అయితే ఇండోర్ డే 1 వ్లాగ్ చూయించిన. ఇఫ్ చూడని వాళ్ళు వెళ్లి చూసేయండి. ఇప్పుడైతే మార్నింగ్ 7 అయితుంది. మేమందరం తయారై బ్రేక్‌ఫాస్ట్ చేయనీకి వెళ్తున్నాము. బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మేము మా డెస్టినేషన్ వైపు స్టార్ట్ అయ్యాము. అసలు మేము ఇందోర్‌కి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఓంకారేశ్వర్ ఇంకా ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలని ఈ ట్రిప్ ప్లాన్ చేశాము. ఇప్పుడైతే మేము ఓంకారేశ్వర్ స్వామి దర్శనం కోసం జర్నీ స్టార్ట్ చేశాము. ఇందోర్ నుంచి ఓంకారేశ్వర్ జర్నీ ఒక 1½ అవర్. ఒకవేళ ట్రాఫిక్ ఉంటే ఇంకా కొంచెం టైం పట్టొచ్చు. ఇంకా అక్కడికి వెళ్ళినాక కార్స్ ఇంకా ఫర్దర్‌గా అలౌ చెయ్యరు. అక్కడి నుంచి మేము ఆటోలో వెళ్ళినాం. మామూలుగా జ్యోతిర్లింగం ప్రతి దగ్గర చాలా రష్ ఉంటుంది. సో, మేమైతే ఎక్కడికెళ్ళినా టికెట్ ఉంటే టికెట్ తీసేసుకుంటాము. ఈ జ్యోతిర్లింగం దగ్గర కూడా శీఘ్ర దర్శనం అని వీఐపీ టికెట్ ఉంది. అదనేది పర్ పర్సన్ 300 రూపీస్. మామూలుగా నార్మల్ లైన్‌లో ఎళ్తే అయితే మీకు 1-2 అవర్స్ పట్టొచ్చు. రష్ ఎక్కువుంటే 2-3 అవర్స్ పట్టొచ్చు. కానీ ఈ వీఐపీ టికెట్ తీసుకుంటే మీకు హాఫ్ అన్ అవర్‌లో దర్శనం అయిపోతుంది. ఇది శీఘ్ర దర్శనం వాళ్ళకి ఈ బ్యాండ్ కడతారు. సో, ఇది చూపిస్తే మీకు వేరే సెపరేట్ లైన్ ఉంటది. అందులో పంపిస్తారు. ఈ బ్యాండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం అనేది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటేమో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం అండ్ ఇంకొకటేమో మమలేశ్వర్ జ్యోతిర్లింగం. ఈ 2 టెంపుల్స్ దర్శనం చేసుకుంటేనే మీ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం అనేది కంప్లీట్ అయితది. చాలా మందికి తెలియక ఓన్లీ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం కంప్లీట్ చేసుకొని ఎళ్ళిపోతారు. కానీ అది ఇన్‌కంప్లీట్. మీరు మమలేశ్వర్ జ్యోతిర్లింగం కూడా కంప్లీట్ చేస్తేనే ఈ తీర్థయాత్ర అనేది కంప్లీట్ అయితది. ఓంకారేశ్వర్ టెంపుల్ నర్మదా రివర్ మధ్యలో ఉంటుంది. 12 జ్యోతిర్లింగాలలో ఇది 4థ్ జ్యోతిర్లింగం. అసలు ఈ జ్యోతిర్లింగంకి ఓంకారేశ్వర్ అని నేమ్ ఎందుకొచ్చిందో తెలుసా? ఎందుకంటే ఆకాశంకెళ్ళి చూస్తే ఈ ప్లేస్ మీకు ఓం లాగా కనిపిస్తది. ఓం షేప్ లాగా. అందుకే దీనికి ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం అని పేరొచ్చింది. పక్కన ఎళ్తుంది నార్మల్ లైన్. మేమెళ్తుందయితే శీఘ్ర దర్శనం టికెట్ తీసుకున్న లైన్. ఈ టెంపుల్ అయితే 2000 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్. మీకు తెలుసా? ఓంకారేశ్వర్ టెంపుల్ ఉన్న ఐలాండ్‌ని మందత ద్వీపం అని పిలుస్తారు. దానికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. పాతకాలంలో ఒక రాజు ఉండేవారు. ఆయన పేరు మందత. ఆయన శివునికి చాలా పెద్ద భక్తుడు. మందత ఒకరోజు శివనామ స్మరణ చేసుకుంటా ఓంకారేశ్వర్‌కి వచ్చాడు. ఆ పర్వతం ఓంకారంతో దర్శనం ఇయ్యడంతో మందత ఈ పర్వతాన్ని వేదిక చేసుకొని శివుని కోసం ఘోర తపస్సు చేశాడు. శివుడు ఆ తపస్సుకి సంతోషించి మంగతుడిని ఒక వరం కోరుకో అని అన్నాడు. అయితే మంగతుడు శివుణ్ణి ఈ క్షేత్రంలో మీరు ఎప్పటికీ కొలువై ఉండమని కోరాడు. రాజా మందతుడి భక్తికి మెచ్చిన శివ భగవాన్ ఇక్కడ దివ్య రూపంలో ప్రత్యక్షమయ్యారని ఇక్కడ అందరూ నమ్ముతారు.
ఓంకారేశ్వరుడు అలా ఉంటాడనమాట. లోపల ఫోటోస్, వీడియోస్ నాట్ అలౌడ్. అందుకే మీకు స్క్రీన్ మీద ఉన్న వీడియోస్ చూయించాను. మేమైతే ఇక్కడ టెంపుల్‌లో, ఓంకారేశ్వర్ టెంపుల్‌లో రుద్రాభిషేకం చేయించినాము. చాలామంది ఇక్కడ చేయించుకుంటున్నారు. చూడండి ఇక్కడ చాలామంది, చాలా పంతులున్నారు. అందరూ రుద్రాభిషేకం చేయించుకుంటున్నారు. దర్శనం అయితే చాలా బాగా అయింది. మీరు నా ఫేస్ మీదనే ఆ స్మైల్ చూడొచ్చు. ఆ తర్వాత మేము నర్మదా ఘాట్‌కి ఎళ్తున్నాము బోటింగ్ చేయనీకి. ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా! అదే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. ఈ బోట్ రైడ్‌లో నర్మదా నది చుట్టూ ఉన్న బ్యూటిఫుల్ వ్యూస్‌ని చూపిస్తారు. బోట్ చార్జెస్ ఫ్యామిలీ సైజ్ బట్టి ఒక్కొక్కటి ఉన్నాయి. మేమైతే కంఫర్టబుల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయడానికి సెపరేట్ బోట్ బుక్ చేసుకున్నాము. ఇంకొక ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే లైఫ్ జాకెట్ మాత్రం కంపల్సరీ. అందరూ తప్పకుండా లైఫ్ జాకెట్ ఏసుకోవాలి. బోట్ రైడ్ అయితే ఒక 15 మినిట్స్ తిప్పుతాడనమాట. ఒక 15-20 మినిట్స్ అంతే. ఇంకా అన్ని స్టోరీస్ చెప్తూ ఉంటాడు. ప్రతీదీ చుట్టుపక్కల ఉన్నది అంతా. ఓంకారేశ్వర్ దర్శనం అయినాక మమలేశ్వర్ దర్శనం చేసుకోవాలి. ఓంకారేశ్వర్ నుంచి మమలేశ్వర్ దర్శనంకి వెళ్ళనీకి మీకు 2 వేస్ ఉన్నాయి. ఒకటేమో బ్రిడ్జ్ మీద నుంచి ఎళ్ళొచ్చు నడుచుకుంటా. ఇంకొకటేమో బోట్ రైడ్‌లో ఎళ్ళొచ్చు. ఇంకా ఈ జ్యోతిర్లింగం దగ్గరైతే చాలా రష్ ఉంది. ఇంకా చాలా క్రౌడ్. అసలు అక్కడైతే చాలామంది పండితులు కూడా ఉంటారు. వాళ్ళందరూ వచ్చి జల్దీ దర్శనం చేపిస్తామని ఆఫర్ చేస్తారు. ఇంకా దానికి మనీ కూడా చార్జ్ చేస్తారు. ఇంకా మేము కూడా టైం సేవ్ చేయనీకి ఆప్షన్ తీసుకున్నాము. నార్మల్ లైన్ అయితే మినిమమ్ 3-4 అవర్స్ వెయిట్ చేయాలి. కాబట్టి ఇది జల్దీ అయిపోతది కాబట్టి ఇంకా మేము ఈ ఆప్షన్ చూజ్ చేసుకున్నాం. దర్శనం అయితే చాలా జల్దీ అయిపోయింది. ఇంకా లోపల దేవుడైతే ఇలా ఉంటారు. ఓం నమః శివాయ. 2 దర్శనాలైతే చాలా బాగా అయింది. ఇప్పుడైతే మేము లంచ్ చేసుకొని హోటల్‌కి రిటర్న్ అవుతున్నాం. మధ్యలో ఎళ్తుంటే మా డ్రైవర్ ఆపి వాళ్ళ కొడుకుకి ఇది కొన్నాడు. సో, మా బ్రదర్ కూడా నాకు కూడా కావాలని పోయి కొన్నాడు. ఇదేంటంటే స్పీకర్. ముందు విజ్జు గారు ఇట్లుండే ఇప్పుడు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు అక్కల మాట ఇట్లా అయిపోయింది. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం యాత్ర అయితే ఇక్కడ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వ్లాగ్‌లో ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం ఎట్లా దర్శనం చేసుకున్నామో, ఎలా చేసుకున్నామో అనేది చూయిస్తాను. మళ్ళా ఇంకో వ్లాగ్‌లో కలుద్దాం. అప్పటి వరకి బాయ్ బాయ్.